ఆ! మీరు ఇంతకుముందు ఒక మాట అన్నారు. అంటే పల్లె పాటలు, జానపదాలు పాడేవాళ్ళు చాలా న్యాచురల్‌గా ఉంటారు. ఎలా బిహేవ్ చేయాలో కూడా అంత తెలీదు. ఆ! అందరిలో కలిసినప్పుడు అని. మీరు కొత్తగా వచ్చినప్పుడు మీకు అట్లాంటి ఒక బిడియంలాగా ఓహ్! అట్లా 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 ఉండేదా? అట్లా చాలా ఉండేది. హ్మ్. చాలా ఉండేది మేడం. హ్మ్. అంటే ఒకటి ఏజ్, హ్మ్. రెండోది మనకు ఒక గురువు గాని, ఒక ఏయడానికి ఎవరు ఒక మెంటార్ లేకపోవడం. లేరు. ఒక మెంటర్ గూడా గాదు మేడం. హ్మ్. ఉండాలి. ఒక గురువు ఉండాలి మనకు. ఓకే. గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు గదా! హ్మ్. ఆ తర్వాత ఈడికొచ్చిన తర్వాత ఒక్కొక్క రంగంలో ఒక్కొక్కరు దొరికి వాళ్ళని ఫాలో అవుతూ వాళ్ళ నుంచి నేర్చుకుంటూ క్రమక్రమంగా మీకా లోటు ఇట్లా అనిపిచ్చేదా? అబ్బా! గురువు ఎవరైనా ఉంటే బావుండేది నాకు అని? ఆ! అనిపించేదండి. అయితే ఏదైనా పాట కోసం ప్రొడ్యూసర్‌ని పట్టుకోవాలి, వాళ్ళకి నచ్చాలి అదంతా చెప్పారు గదా! హ్మ్. అట్లా మీకు స్టార్టింగ్‌లో బాగా కష్టపడి ఒప్పించుకున్న పాట ఏదైనా ఉందా? లేదు. ఈజీగానే జరిగింది. నా ఇప్పటి వరకు ఇప్పటికి గూడా నేను ఏ ప్రొడ్యూసర్ గారితోని కూర్చొని డిస్కషన్ చేసి ఇది చేస్తే బావుంటదని ఇట్లా అనను. హ్మ్. ఏదో నేచర్ అట్లా బ్లెస్ చేసింది మేడం. హ్మ్. స్టార్టింగ్‌లో నేను మా ఊరు దగ్గర ఉండి పాటలు రాసి 'గర్జన' అని ఉంటారు. ఆ అన్నకి నేను ఫోన్ చేసి పాట చెప్తే, ఆయన గూడా జస్ట్ ఉట్టి మైండ్‌లో రికార్డ్ చేసుకునేది. హ్మ్. మాకు సెల్ ఫోన్ రికార్డింగ్స్ లేవు, ల్యాండ్ ఫోన్స్ అప్పుడు. హ్మ్. చెప్తే ఆయన రికార్డ్ చేసుకునేది మైండ్‌లోనే. ఆయన ఎవరికో ఆడియో కంపెనీ వాళ్ళకి చెప్తే, ఆడియో కంపెనీ వాళ్ళు ఓకే. మేము చేస్తామండి అని ఆయనతోని మాట్లాడి చేసేది. నేను ఎవరి హ్మ్. దగ్గర అసలు నేను ఒకసారి రాసిన పాట హ్మ్. మార్చి రాసిన సందర్భం లేదు. ఒకసారి ఓహో! రికార్డ్ అయిన తర్వాత చేంజ్ చేసిన సందర్భం కూడా లేదు. హ్మ్. ఒకసారి ఫైనల్ అనుకున్న ఆల్బమ్ నుంచి ఒక పాట తీసేసి ఇంకో పాట పెట్టిన సందర్భం కూడా లేదు. ఓకే. అట్లా అవన్నీ నాకు ఎందుకో నాకు డే 1 నుంచి అట్లా అన్నీ కలిసొచ్చినాయి అంతే. మీరు ఇండస్ట్రీలోకొచ్చిన తర్వాత, మీరు పాడే పాటలు అందరికీ తెలుసు. అంటే లైక్ జానపదాలు కానీ, మీరు రాసే రచనలు గానీ, ఇవన్నీ యూనిక్‌గా ఉంటాయి. డిఫరెంట్‌గా ఉంటాయి. ఒక డిఫరెంట్ స్టైల్‌లో ఆయన పాట పాడతాడు అనేది. హ్మ్. అయితే మీకు బాగా కాంప్లిమెంట్స్ ఇచ్చిన ఆహ్, వ్యక్తి ఎవరు? అంటే బాగా తెలిసిన పాపులారిటీ ఉన్న మన సినీ ఇండస్ట్రీలో వాళ్ళు? సినిమా ఇండస్ట్రీ అంటే 'చంద్రబోస్' గారు, 'సుద్దాల అశోక్ తేజ' గారు, హ్మ్. 'భాస్కర భట్ల రవి' గారు. దీంట్లో ఆహ్, 'సుద్దాల అశోక్ తేజ' గారు ఏ పాట రిలీజ్ అయినా ఒక ఆయన నాకు తెలిసి ఫస్ట్ అవర్‌లో ఫోనొస్తది. మెసేజొస్తది. ఒకేలా ఆహ్, 'అశోక్ తేజ' సార్ బిజీగా ఉన్నా గానీ డెఫినిట్‌గా మెసేజ్ జేస్తారు. ఫ్రీగా ఉంటే కంపల్సరీ కాల్ జేసి చెప్తారు. "ఎంత బాగా రాసినావు నాన్న ఇది. చాలా అద్భుతంగున్నది. చాలా బాగా రాసినావు ఈ ఎక్స్‌ప్రెషన్. ఇట్లా నేను గూడా రాయలేనేమో" ఓహో! అని జెప్తారు. 'చంద్రబోస్' గారు ప్రతి హ్మ్. పాట 'చంద్రబోస్' గారు. ఓకే. 'చంద్రబోస్' గారు ప్రతి హ్మ్. పాట. వీలుంటే కాల్ జేస్తారు. లేదంటే తప్పకుండా మెసేజ్ జేస్తారు. హ్మ్. 'చంద్రబోస్' గారైతే ఒక నాకే గాదు. ఇండస్ట్రీలో ఫోక్ ఇండస్ట్రీ, ఫిల్మ్ ఇండస్ట్రీ ఆయనకి ఏం తేడా ఉండదు. ఎవరు మంచి పాట రాసినా వాళ్ళకి ఫోన్ జేసి అప్రిషియేట్ జేస్తారు వీళ్ళిద్దరు. మొన్న ఓకే. 'అమ్మ' పాట రిలీజ్ అయినప్పుడు గూడా, హ్మ్. 'అమ్మ' పాట రిలీజ్ అయినప్పుడు 'చంద్రబోస్' గారు పాడి ఎంత ఆలోచిస్తారు చూడండి. నేను పిల్లలతో నార్త్ ట్రిప్‌లో ఉన్నా. ఏమన్నా బిజీగా ఉంటాడేమో అనుకోని నాకు పాడి వాయిస్ నోట్ పెట్టాను. ఓహ్! అది వినంగానే వెంటనే ఫోన్ చేసిన. నేను చెప్పిన, ఇంక నాకు ఇంతకంటే నేను గురువుగా భావించే మీరు నా పాటని పాడి పెట్టడం కంటే హ్మ్. నాకింకా బ్లెస్సింగ్ ఏం లేదు సార్. నేను 100% ఈ పాట విషయంలో నేను సక్సెస్ అయినాను సార్. మీ హ్మ్. నుంచి మీరు పాడి పెట్టడం అనేది చాలా, 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 చాలా పెద్ద విషయం సార్ నాకన్నా. హ్మ్. అంటే అన్నాడు. నేనది రెండోసారి నేను అది అసలు నేను ప్రాక్టీస్ కూడా చేయలేదు మిట్టపల్లి. నాకట్లా ఆహ్, నోటికి అట్లా వచ్చేస్తుంది పాట. అంత బాగా చేసిర్రు. ట్యూన్ ఎవరు చేసిండ్రు అని. హ్మ్. నేనే చేసిన సార్ అని చెప్పిన.